ముందుగా డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. వైద్యం నారాయణ హరి అంటాం మన తెలుగులో. జన్మనిచ్చేది సృష్టించేది బ్రహ్మ అయితే పునర్జన్మిచ్చేది వైద్యులే. సో మీకు సమాజంలో ఎంతో గౌరవం, మిమ్మల్ని చూడగానే ఒక విధమైన ఆరాధనా భావం ప్రజల్లో ఉంటుంది. ఆ విధంగానే కరోనా టైంలో ఒక సాక్రిఫైజింగ్ నేచర్తో డాక్టర్లు చేసిన సేవ భారతదేశం ఎప్పుడు మర్చిపోదు. ఒక నిజంగా స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు అప్పట్లో కరోనా టైంలో వైద్యులందరికీ. సో అసలు డాక్టర్ అనే పదమే మన సాంస్క్రిట్ నుంచి వచ్చింది. ధుక్తార అనే పదం నుంచే డాక్టర్ వచ్చింది. అసలు వైద్యం అనేది మన ఇండియాలో స్టార్ట్ అయింది. అసలు సర్జరీస్ కానీ వైద్యం కానీ మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పటికీ మీరు ఇరాక్ వెళ్తే ధుక్తర్ అంటారు వాళ్ళు. మనం డాక్టర్ని అలా పలుకుతున్నారేమో మోడ్యులేషన్ అనుకుంటాం, కానీ ఒకప్పటి సివిలైజేషన్ మనకి ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు పర్షియన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మనతో వ్యాపార సంబంధాలు ఉన్నప్పుడు ఈ ధుక్తర అనేదే అలా వాళ్ళు ధుక్తర్ అంటారు తప్ప డాక్టర్ని పలకలేక ధుక్తర్ అంటలేదు వాళ్ళు. అలాగే చాలా పదాలు, అంబలికల్ కార్డు ఉంటే అంబాళికా నాళిక నుంచే వచ్చింది. చాలా వైద్య సంబంధమైన పదాలు అన్నీ కూడా సాంస్క్రిట్ నుంచే వచ్చాయి. సో సర్జరీస్ ఇక్కడ జరిగినాయి, సుశ్రుతుడు జరగడు అన్నీ మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో దీన్ని మనం ఇండియాలో ఎప్పుడూ కూడా వైద్యానికి పుట్టిల్లు అని ఎప్పుడో మాట వరుసకు అంటున్నాం తప్ప దీన్ని సెలబ్రేట్ చేయట్లే ఇండియాకి. సో ఏదో గవర్నమెంట్ వస్తే వాళ్ళ ప్రియారిటీస్లో యోగా అనేది ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అయింది. ముస్లిం కంట్రీస్ కూడా ఈ రోజున యోగాని వాళ్ళు అవలంబిస్తారు ఎన్నో దేశాలు. సో బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వైద్యానికి పుట్టిల్లు అసలు భారతదేశం అనేది డాక్టర్లందరూ కూడా ప్రపంచానికి తెలిసేటట్టుగా సెలబ్రేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలాగైతే తెలుగు ప్రపంచ భాష కావాలో 15 కోట్ల మంది ఇంచుమించు మాట్లాడే భాష ఇంకా ప్రాంతీయ భాషగానే ఉన్నది మంది. ప్రపంచ భాష ఎలాగ చెయ్యాలో అలా మన సాహిత్యాన్ని, కవుల్ని, ప్రపంచ భాషల్లో లేని సాహిత్యంలో లేని ప్రక్రియల్ని, మన పోతన చెప్పిన తత్వాన్ని, భాగవతంలో చెప్పిన తత్వం ప్రపంచంలో స్థాయిలో ఉంటుంది. అవన్నీ కూడా కవులు కూడా రచయితలు కూడా దాన్ని సెలబ్రేట్ చేయట్లేదు. తెలుగు భాష యొక్క సాహిత్యాన్ని ప్రపంచానికి, తెలుగు భాష ప్రపంచ భాష అవడం. అలాగే వైద్యులు కూడా మన డెఫినెట్గా మన ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వైద్యం మనకి పుట్టిల్లు, ప్రపంచానికి పుట్టిల్లు మన భారతదేశం. దాన్ని వైద్యులందరూ కూడా ప్రపంచానికి బిగ్గరగా వినిపించేలాగా ఇది అని చేస్తారని ఈ డాక్టర్స్ డే సందర్భంగా. ఇందులో చిన్న స్వార్థం ఉంది, మా అమ్మాయి కూడా డాక్టరే. ఇప్పుడు రెడ్ క్రాస్ తరఫున సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తూ ఉంది. మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాస్తూ ఇప్పుడు ఇంటర్నల్ అవగానే తను అక్కడ తన ఇంట్రెస్ట్ తోటి రెడ్ క్రాస్లో పనిచేయాలని వెళ్తూ ఉంది. సో ఆ విధమైన ఒక రిలేషన్ ఉంది కాబట్టి వైద్య వృత్తి వాళ్ళతోటి. మా మావయ్య గారు కూడా డాక్టరే. మా కజిన్స్ అందరూ చాలామంది డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు. నేను ఒక్కనే డైరెక్టర్ అయిన పొరపాటుని. సో నేను ఊరికే మనకున్న నాలెడ్జ్లో మీకు ఎప్పుడన్నా చిన్న మోటివేషనల్గా, ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పడమే. మీ సేవా రంగంలో డెఫినెట్గా డాక్టర్లు ఎప్పుడు ముందుంటారు. సో ఇదొక్కటి ప్రపంచానికి తెలిసేట్టుగా ముందు మన తెలుగు స్టేట్స్ నుంచి స్టార్ట్ అయితే డెఫినెట్గా డాక్టర్స్ డే అనేది మన నేషనల్ డాక్టర్స్ డే అని బీసీ రాయ్ గారి జయంతిని మనం జరుపుకుంటా ఉన్నాం. ఆయన చేసిన దీన్ని ఇంటర్నేషనల్గా ఇదే డేట్ని మీరు అనౌన్స్ చేసి అసలు పుట్టిల్లే భారతదేశం అనేట్టుగా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.